మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని తిర్లాపురం గ్రామం వద్ద సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఏదైతే ఉందో ప్రస్తుతం మన సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నటువంటి తవ్వకాల్లో ఉన్నాం. ఇది ప్రస్తుతం ఖమ్మం టు గార్లకి ప్రధాన రహదారి. ఇది ఈ ప్రాజెక్టులో రావడం వల్ల ఈ రోడ్డుని తవ్వేనప్పటికీ ఇక్కడ ఎటువంటి సూచన బోర్డులు అంటే ముందు తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, ప్రమాదకరమైన స్థలం అని ఎటువంటి సూచనలకు సంబంధించినటువంటి బోర్డులు కానీ ఏది పెట్టకపోవడం వల్ల ఖమ్మం జిల్లా నెమలిపూర్ గ్రామానికి చెందిన దంపతులు తిర్లాపురం గ్రామంలో వాళ్ళ బంధువుల ఇంట్లో శుభకార్యానికి పాల్గొనే ప్రయత్నంలో వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉండగా ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ ఇంత పెద్ద తవ్వకాలు ఉన్నాయి, ఇంత లోతుందనే విషయం తెలియక గత రాత్రిపూట ఇక్కడ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భాగంగా ఆమె ఇక్కడే స్పాట్లో మృతి చెందడం జరిగింది. భర్త పరిస్థితి కూడా విషమంగా ఉండడం వల్ల మహబూబాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంత పెద్ద తవ్వకాలు ఇక్కడ కనీసం ఏ విధమైన హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం వల్ల ఇంతటి లోతైనటువంటి గుంటల్లో అన్ని బండలే, అన్ని రాళ్లే. ఈ రాళ్లలో వాళ్ళు రాత్రి పడడం వల్ల ఆమె రాయి తగిలి అక్కడికక్కడే చనిపోవడమే కాకుండా ఆ భర్తకు కూడా కాళ్ళన్నీ ఎక్కడికక్కడే విరిగిపోయిన పరిస్థితి కనపడతా ఉన్నది. అతని పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఈ నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలిగొనాల్సి వచ్చింది. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. బంధువులంతా సంబరాలు జరుపుకోవాల్సిన ఈరోజు వారి ఇంటి నిండా విషాద ఛాయలనుకున్నాయి. బాధలో మునిగిపోయారు. చాలా చాలా అంటే చాలా విషాదమైనటువంటి వార్త ఇది. చూడండి, బండి పరిస్థితి చూసుకోవచ్చు మనం. ఇది ఎంత ఎత్తు నుంచి ఎలా పడున్నారో, ఎట్లా జరిగింది ఈ ప్రమాదం ఏంటనే ఆ బండి ముఖం చూస్తే అర్థమవుతా ఉంటుంది. ఇది చాలా ఎత్తుగా ఉండడం వల్ల అంత ఎత్తు నుండి ఇక్కడ పడిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇది లేకపోవడం వల్ల ఈ బండి పడడం, ఈ రాళ్ళ దగ్గర నుంచి ఈ శబ్దం జరగడంతో చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడ ఏదో జరిగిందని చెప్పేసి అని హుటాహుటిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉండి చూసినప్పటికీ అప్పటికే పాపం ఆమె ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అతన్ని అప్పటికప్పుడే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. వాళ్ళ బంధుమిత్రులు చాలా బాధలో ఊడికిపోయి వాళ్ళ పరిస్థితిని మనం వర్ణాతీతంగా అట్లాంటి విషాద ఛాయలు ఇక్కడ అనుకున్నాయి. ఇంతటి ప్రమాదానికి కేవలం హెచ్చరిక బోర్డులు అనేది ఏర్పాటు చేయకపోవడమే కారణం అని చెప్పి సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పుకుంటా ఉన్నారు. ఇది వాస్తవంగా గార్ల నుంచి మహబూబాబాద్ లేదా ఇటు డోర్నకల్ నుంచి ఖమ్మం వరకు ఇది ప్రధాన రహదారి. అంటే ఇంతకుముందు గతంలో ఈ ఎంతటి పెద్ద వాహనమైనా ఇటు నుంచే ప్రయాణం చేయాల్సి వచ్చింది. అట్లాంటి ప్రధాన రహదారిలో ఇంతటి తవ్వకాలు జరిగి ఉంటాయని ఈ ప్రాంతపు వాసులు కాకుండా బయట నుంచి అంటే ఈ ప్రధాన రహదారిలో ఎక్కడెక్కడి నుంచో ఏ ఊర్ల నుంచో వాళ్ళంతా వస్తూ పోతూ ఉంటారు కాబట్టి అట్లా స్థానికంగా ఇక్కడ ఉండే వాళ్ళకైతే ఇక్కడ దీని గురించి కొంచెం అవగాహన ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ ఈ తవ్వకాలు జరిగాయి, ఇట్లాంటిది ఉన్నది, మనం అటు వెళ్ళకూడదు అనే విషయం వాళ్ళకి తెలియకపోబట్టి, అంటే ఒక హెచ్చరిక బోర్డు ఉంటే ఈ బోర్డు ఎందుకు పెట్టారు, ముందు పలానా ఇది జరుగుతుందని మినిమం ఇది ఒకటి ఉంటుంది. ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల నేరుగా వాళ్ళు ఇదే రోడ్డు అనుకొని, అంటే ప్రధానంగా వాళ్ళు వచ్చిపోయేది ఇదే రోడ్డు నుంచి వచ్చేవాళ్ళు గతంలో కాబట్టి ఇదే రోడ్డు అనుకొని ఈ రోడ్డు గుంటా వచ్చే క్రమంలో నేరుగా దీంట్లో పడిపోవడం వల్ల అక్కడికక్కడికే ఆమె చనిపోవాల్సి వచ్చింది. అతని పరిస్థితి కూడా చాలా అంటే చాలా విషమంగా ఉంది. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నట్టు తెలుస్తూ ఉంది. కానీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముందు అటు ఇటు బార్గెట్లు పెట్టాలని స్థానికులు కోరుతా ఉన్నారు. ఎందుకంటే కొత్త వారు ఎవరైనా ఇటు వస్తే వాళ్ళకి తెలియని పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఏందని. ఈ విషయంలో వాళ్ళు పాపం ఏదో బంధువుల ఇంటి దగ్గర వాళ్ళ సంబరాల్లో ఇలా భాగం వేసుకోవాలని వాళ్ళు మనం చూసుకోవచ్చు. దారి పొంటి ఇంటికి చుట్టాల ఇంటికి వెళ్తున్నామని అరటి పండ్లు అవి వాళ్ళ బంధువుల దగ్గరికి పండ్లు పలారాలు తీసుకొని పోయే క్రమంలో వాళ్ళు ఎంత సంబరంగా ఎంత ఆశగా
ఎంతో సంబరంగా ఎంతో ఆశతోనే వాళ్ళ ఇంటికి పోయే దారిలో మార్గ మధ్యంలో మా ప్రాణాలు పోతాయనే విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి ఎంతో సంబరంగా వాళ్ళ ఇంటికి పూలు పండ్లు కూరగాయలు పట్టుకొని పోతున్నారు. ఇట్లాంటి ప్రమాదంలో దగ్గరే ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ల దూరం అయితే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి. ఖమ్మం నుంచి గార్లకి రావాల్సిన ప్రధాన రహదారి, ఈ రహదారి గుండానే వాళ్ళు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి ఇటువైపు మనం చూసుకోవచ్చు, ఇదే మన సీతారామ ప్రాజెక్టు కాల్వ. ఈ కాల్వ పనులు ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోగా రాత్రి ప్రమాదం జరిగి ఆమె మృతి చెందిన తర్వాత చిన్న చిన్న చెట్టు కొమ్మలు ఇక్కడ వేసిన మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత చుట్టుపక్కల కొంచెం కొద్దిపాటి మట్టి కుప్పలు, అంటే రాత్రి ప్రమాదం జరిగిన తర్వాత ఆ మేల్కొనేది ఏదో కాస్త ముందు చేసి ఉండి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఇక్కడ పెట్టుండి ఇక్కడ రోడ్డు పనులు జరుగుతున్నాయి, ఇక్కడ గుంట ఉన్నది, కాలువకి సంబంధించిన పనులు జరుగుతున్నాయని కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ముందే ఇటువంటి చర్యలు తీసుకొని ఉండుంటే ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్ అనేది జరగకపోయేది, ఆమె ప్రాణం అనేది పోకపోయేది. మనం ఈ రోడ్డు గుండా చూసుకోవచ్చు, చిన్న చిన్న చెట్ల కొమ్మలు ఇవన్నీ రాత్రి ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇది కనబడతా ఉన్నది. ఆ చిన్నపాటి మట్టి కుప్ప ఏది ఉందో ఆ మట్టి కుప్పకు ఆనుకునే అంత పెద్ద గుంట ఉండడం వల్ల అదేదో స్పీడ్ బ్రేకర్ అనుకొని దాటి వెళ్ళిపోతాం కదా, మనం ఎప్పుడు వచ్చే రోడ్డు ఇదే కదా అనే ఆలోచనలో వాళ్ళతో రావడం జరిగింది. అది స్పీడ్ బ్రేకర్ అనుకున్నారేమో బహుశా, అది ఎక్కిన తర్వాత పెద్ద లోయ ఉండడం వల్ల వాళ్ళు అదుపు తప్పేసి అందులో పడి మృతి చెందిన అది ఆనవాళ్ళు మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఈ మట్టి కుప్పలు కూడా కొంచెంగా రాత్రి పూట ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైతే మృతురాలు ఇక్కడ మృతి చెందిందో ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళ బంధువులు ఇక్కడికి వచ్చి స్థానికంగా ధర్నా అటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత అప్పటికప్పుడు మేల్కొని ఇక్కడ ఈ చెట్టు కొమ్మల్ని ఆ మట్టి కుప్పల్ని పోసినటువంటి ఇది మనం చూసుకోవచ్చు. ఈ రోడ్డు గుండా ఇదే హెచ్చరిక బోర్డు ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసి ఉంటే ఆ హెచ్చరిక బోర్డు అనేది ఇక్కడ ఉంటే ఆ ప్రమాదం జరగకపోయేది. ఇప్పుడు ఇది ఒకటే ప్రమాదం అని మన కళ్ళ ముందు చూసుకుని ఇట్లాంటి ఎన్నో ప్రమాదాలు ఇక్కడ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడైనా మేల్కొని ఇక్కడ ప్రమాదపు హెచ్చరికలు ఇక్కడ బోర్డు పెట్టి ఉంటే డైవర్షన్ ఇక్కడ నుంచి రోడ్డు ఉంది ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని ఇక్కడ పెట్టి ఉంటే బహుశా ఖచ్చితంగా ఈ ప్రమాదం జరగకపోయేది. ఈ మట్టి కుప్పలు ఇవన్నీ ఎంత ప్రమాదకరంగా ఉన్నాయంటే ఈ యువతల వైపు అది కూడా ప్రమాదం జరిగిన తర్వాత ఈ కాలువను 2 వైపులుగా తవ్వారు. ఒకవైపు మాత్రమే ఈ మట్టి కుప్పలు ప్రస్తుతానికి కూడా ఇప్పటికి కూడా ఒకవైపు వేశారు. అంటే యువతల వైపు పడితే ఇటు ప్రమాదం జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ని కావచ్చు ఈ వ్యవస్థని ఎవరు తప్పు పట్టకుండా ఇటువైపు పోతారు. అంటే యువతల వైపు పడితే మృతి చెంది అవతల వైపు పడితే కూడా మృతి చెందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇరువైపులా కొంచెం పెద్ద ఎత్తుగా ఏదైనా ఏర్పాటు చేసి ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టి డైవర్షన్ రూట్ మార్కింగ్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇటువంటి చర్యలు తీసుకొని ఉంటే ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉందని మనం చూసుకోవాలి.